ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పుష్యమాసం ప్రారంభమవుతున్న తరుణంలో పుష్యమాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, పుష్యమాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, పుష్యమాసంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. పుష్యమాసం నవగ్రహాల్లో శని భగవానుడికి ప్రీతిపాత్రమైన మాసం. కాబట్టి ఈ మాసంలో శనిగ్రహానికి చేసేటటువంటి జపాలు, శని హోమాలు, శని ప్రీతి కోసం చేసే దానాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే శని భగవానుడు విష్ణు భక్తుడని పురాణాల్లో చెప్పారు. శనేశ్వరుడు ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. కాబట్టి శనికి ప్రియమైనటువంటి పుష్యమాసంలో విష్ణు ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో వస్త్రదానం చేయటం ద్వారా గ్రహచార గోచార దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పుష్యమాసంలో మొట్టమొదటి రోజు పాడ్యమి రోజు దేవగురువైనటువంటి బృహస్పతిని స్మరించుకోవాలి. బృహస్పతి ధ్యాన శ్లోకం చదువుకోవాలి. పుష్య శుక్ల విధియ తిథి నుంచి ప్రారంభించి 4 రోజుల పాటు విష్ణు వ్రతము అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలి. ఈ విష్ణు వ్రతం సందర్భంగా విధియ నుంచి 4 రోజులు ఎవరైతే ప్రతిరోజు విష్ణుమూర్తిని పంచోపచారాలతో పూజిస్తారో వాళ్ళకి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది. దీన్ని విష్ణు వ్రతము అనే పేరుతో పిలుస్తారని, అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఇది విశేషంగా సహకరిస్తుందని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అలాగే పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి రోజు ఆంజనేయ ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే పుష్య శుక్ల పంచమి రోజు శ్రీమన్నారాయణమూర్తిని మధుసూదనుడిగా పూజించాలి. ఓం మధుసూదనాయ నమః అనే నామాన్ని శుక్ల పంచమి రోజు వీలైనన్ని సార్లు స్మరించుకోవటం. విష్ణు పూజ చేశాక పాదరక్షలు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి నాడు శివ పరివారాన్ని పూజించాలి. శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఈ శివ పరివారం ఉన్నటువంటి చిత్రపటానికి గృహంలో ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే శివ పరివారం మొత్తం అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. పుష్య శుక్ల సప్తమి తిథిని మార్తాండ సప్తమి లేదా ద్వాదశ సప్తమి అనే పేరుతో పిలుస్తారని చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. అది సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందుకే పుష్య శుక్ల సప్తమి రోజు ఓం మార్తాండాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి. సూర్యభగవానుడిని ప్రత్యేకంగా పూజించాలి. అలాగే పుష్య శుక్ల అష్టమి తిథిని జయాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఇది దుర్గాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు దుర్గా ఆలయ దర్శనం, దుర్గాదేవి ఆలయంలో ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. పుష్య శుక్ల నవమి తిథిని ధ్వజనవమి అనే పేరుతో పిలుస్తారు. ధ్వజనవమి రోజు ఉపవాసం ఉంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ రోజు యోగమాయ రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజని, ఆ రోజు ఉపవాసం ఉంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో చెప్పారు. అలాగే పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని శాంబరీ దశమి అనే పేరుతో పిలుస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. ఈ శాంబరీ దశమి రోజు ద్వార పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే ద్వార పూజ అంటే గృహంలో గడపకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. శాంబర దశమి రోజు ఎవరైతే గడపను శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావించి నమస్కారం చేసుకొని గడపకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుందని, త్రిశక్తుల అనుగ్రహం కలుగుతుందని కూడా చతుర్వర్గ చింతామణిలో చెప్పడం జరిగింది. అలాగే పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని పుత్రదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ పుత్రదా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా, విష్ణువును ఆరాధన చేయటం ద్వారా సంతానపరమైన సమస్యలు అధిగమించవచ్చు. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాపౌషి లేదా హిమశోధన పూర్ణిమ అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ప్రాతకాలంలో శనీశ్వరుణ్ణి పూజించడం, ప్రాతకాలంలో నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేయించుకోవటం ద్వారా సమస్త గ్రహచార గోచార శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకొని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అలాగే పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని షట్ తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు నువ్వులను 6 రకాలుగా వినియోగించటం ద్వారా అన్ని రకాలైన జాతక దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. మౌని అమావాస్య రోజు జీవనదిలో స్నానం చేసి పితృదేవతలకి ఇంటి యజమాని తర్పణాలు విడిచిపెట్టినట్లయితే 21 తరాల పాటు పితృదేవతలు ఉన్నత లోకాల్లో ఉంటారని,
పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి పుష్యమాసం ప్రధానంగా శని భగవానుడికి ప్రియమైన మాసం, విష్ణు ఆరాధనకు అనుకూలమైన మాసం. కాబట్టి నవగ్రహాల్లో శనేశ్వరుణ్ణి పూజించండి, శ్రీమన్నారాయణమూర్తి ఆరాధన చేయండి, వస్త్రదానం చేయండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా అష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అష్టమ శని దోషం అంటే ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. భగవద్గీత అధ్యయనం, పారాయణం రెండూ చాలా అవసరం. పారాయణం అనే మాటకు మనం అర్థం చెప్పుకున్నాం. ఇదే నాకు పరమమైన అయనము అంటే ఇదే నాకు మార్గము, ఇదే నాకు ఆశ్రయము, దీనివల్లనే నేను తరిస్తాను, ఇది నాకు పరమ సాధనము అని గీతని పట్టుకుంటే గీత పారాయణం అవుతుందండి ఇక్కడ. అయితే గీతను ఊరికనే శ్లోకాలు చదివితే ప్రయోజనం ఉందా అంటే ఉంటుంది. ఎందుకంటే ముందు శ్లోకాలు చదివితే తర్వాత ఎప్పటికైనా అర్థం తెలుసుకోవాలనే భావం కలుగుతుంది, అర్థం తెలుసుకుంటే పరమార్థం లభిస్తుంది. అంతేకాదు ఈ శ్లోకములు సాక్షాత్ పరమాత్మ నోటి నుండి వచ్చినవి. మహర్షి అయినటువంటి నారాయణాంశ సంభూతుడైన వ్యాస భగవానుడు సంకలనం చేసినటువంటివి. అందుకే మంత్రములే, అందులో సందేహం లేదు. దీని ప్రభావం ఇటీవల అనేక విధాలుగా మనకు కనబడుతున్నది. కొన్ని శతాబ్దాల కాలం నుంచి, ఎందుకంటే భారతీయ సంస్కృతి విషయం ప్రపంచానికి తెలుస్తున్న దగ్గర నుంచి ప్రపంచ ప్రసిద్ధులైన విజ్ఞాన శాస్త్రవేత్తలు, మానసిక తత్వశాస్త్రవేత్తలు, మేధావులు, తత్వశాస్త్రవేత్తలు వీరందరూ కూడా భగవద్గీతని మించిన గ్రంథం లేదని శిరస్సును పెట్టుకుంటున్నారండి. ఇక్కడ విశాల హృదయంతో ఆలోచించిన పాశ్చాత్యులందరూ ఈ పని చేస్తున్నారు. అంటే ప్రతి వాళ్ళు అందులో చెప్పే అత్యంత పరమార్థం అర్థం చేసుకోలేకపోయినా గీతను వినడం మొదలుపెట్టాక ఆలోచనలో మార్పు వస్తుందండి తప్పకుండా. ఎందుకంటే దేహాదులకు విలక్షణమైన నీ స్వరూపాన్ని చెప్తూ ఉంటే సచ్చిదానంద ఘనుడువైన అని సత్యాన్ని ప్రతిపాదన చేస్తూ పరమాత్మ ఉన్నాడు, ధైర్యంగా ఉండు, ఆయన పట్టుకుని తరిస్తావు అని చెప్తూ, అయితే ధర్మబద్ధంగా ఉండు. ధర్మము ధైర్యము రెండు ఉండాలండి జీవితంలో. ధర్మం ఉండాలి, ఈశ్వరుడు ఉండాలి, ధైర్యం ఉండాలి. అంతేగాని ధర్మం వదిలితే ధైర్యం పనిచేయదు. అందుకే ధర్మధైర్యాలు రెండూ ఉండాలి. నీవు చెయ్యగలిగిన ధర్మం పాటిస్తూ ఈశ్వరుని ధైర్యంగా పట్టుకుంటే నువ్వు చేయాల్సిన ధర్మం ఆయన తప్పకుండా చేయిస్తాడు. అది అందుకే ధర్మధైర్యాలు రెండూ ఇచ్చేటువంటి శక్తి భగవద్గీతకు ఉన్నది. ఎందుకంటే హిందూ ధర్మములు వేదము, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు వాటి సారమంతా భగవద్గీతలో ఉంది. అందుకే భక్తి కానీ, ధర్మం కానీ, జ్ఞానం కానీ మూడేగా. ఆ మూడు ఇందులో చెప్పబడుతున్నాయి. అదే హిందూ దేవతల విజ్ఞానం, దేవత ఉపాసనలు, దేవతా భేదములు అవన్నీ భగవద్గీతలో ఉన్నాయి. అందుకే భగవద్గీత అంత ఉత్కృష్టంగా చెప్పబడుతున్నది. అలాగే వారన్ హేస్టింగ్స్ అని ఒక ఆయన అంటాడు పాశ్చాత్యుడు, అపూర్వత ఉంది గీతలో. ఒరిజినాలిటీ అంటే ఇదివరకు ఎక్కడా లేని ఒక అపూర్వత దానిలో ఉన్నది. అదేవిధంగా ఉన్నతమైన విచారణ ఉన్నది, తార్కికమైన ఉత్తమ ఉపదేశాలు ఉన్నాయి, రీజనింగ్. అందుకే ప్రతిదానికి యుక్తితోనే మనం గమనిస్తున్నాం చాలా విషయాలు. ఫలానా చెప్పారు కనుక మీరు విశ్వసించండి అని కాకుండా యుక్తిని చూపిస్తూ ఆ యుక్తికి తగ్గ దృష్టాంతాలతో బోధించగలుగుతున్నాం. అదంతా గీతలో కనబడుతుంది. అంటే బుద్ధికి పనిపెడుతుంది. అందుకే నేను చెప్తున్నాను కనుక నమ్ము అని కాకుండా నువ్వు నేను చెప్పిన దాన్ని తర్కించి నమ్ము అన్నాడు. అటువంటి యుక్తికి చూపిస్తున్నాడు. భగవద్గీత కించిదధీత అని భగవత్పాలు వారు ఎందుకన్నారో తెలుసుకుని అధ్యయనం చేయాలి. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ విత్తం భజగోవిందం అని భగవత్పాదుల వారి శాసనాన్ని గ్రహించి, భగవత్పాదుల వారు ఎంత ప్రేమ లేకపోతే మహాభారత పురాణాలన్నింటిలోని ఆయన గీతనే తీసుకొచ్చి భాష్యం రచించారండి. 10 ఉపనిషత్తుల 12 రాశారు ఆయన. 12 ఉపనిషత్తుల తర్వాత బ్రహ్మసూత్రాలకి, ఆ తర్వాత గీతకే భాష్యం రచించాడు ఆయన. ఈ 3 భాష్యాలు సారమే అన్నీ అన్నాడు. శ్రవణానికి ఉపనిషత్తులు, మననానికి బ్రహ్మసూత్రం, నిధిధ్యాసనానికి భగవద్గీత అన్నాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ. అయితే మునిపే చెప్పినట్లు శ్రవణకాల సంస్కారం మాత్రమే కాకుండా మళ్ళీ మరో రోజు శ్రవణం వరకు కూడా మనస్సులో ఉత్తమ సంస్కారాలు తెచ్చుకోవాలి. రోషాలు, పౌరుషాలు, రాగాలు, ద్వేషాలు, భయాలు, కోపాలు, తాపాలు ఇలాంటి పడగలు, విషపు ఫణాలు పడగలెత్తుతుంటే అణచడానికి గీతా విజ్ఞానం మనం సాధనగా చేసుకోవాలి. సాధనగా చేసుకోనంత కాలం విన్నంత మాత్రం ప్రయోజనం అంటే తత్కాల ప్రయోజనమే, సంపూర్ణ ప్రయోజనం మనం పొందాలి. కానీ గీత ఎందరికి పంచాలో తెలుసుకోండి ఇక్కడ. కనుక భగవద్గీత సమస్త మానవాళికి పనికొచ్చేటువంటి
ఇహపర సాధనమైన గ్రంథాన్ని పంచగలిగేటటువంటి సత్తా కలిగిన హిందూ మతానికి చెందిన వాళ్ళమని మనం సగర్వంగా చెప్పుకుందాం. ఇది సర్వజనీన గ్రంథం అని చెప్తూనే అది హిందూ మత గ్రంథం అని కూడా చెప్పుకుందాం. సార్వజనికమైన విశ్వజనీనమైన విజ్ఞానం ఇచ్చిన హిందూ మతంలో పుట్టినందుకు వివేకానంద చెప్పినట్టు గర్విస్తూ భగవద్గీతలో 3వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. గుణసంగము, గుణములనగా ప్రధానంగా ప్రకృతి నుంచి వచ్చినవి. అది ఇది గుణాహ ప్రకృతి సంభవాహ అని చెప్పడంలో అర్థం ఏంటంటే ఈశ్వరుడు, ప్రకృతి, జీవుడు, ఈ మూడింటి గురించి మనం విచారం చేసినప్పుడు ప్రకృతి జీవుడు స్వతంత్రులు కారు, ఈశ్వరాధీనులని ముందు శ్లోకాల్లో రెండిట్లోని చెప్పాడు ఆయన. మమ యో నిర్బ్రహ మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యం అని చెప్పడానికి కారణం ఏంటంటే ప్రకృతి కానీ జీవుడు కానీ స్వతంత్రులు కారు. మమ అని చెప్పడంలో నా అధీనులు అని చెప్తున్నాడు, ఈశ్వరాధీనులు అని. అయితే ఇందులో ఈశ్వరుడికి అధీనులైనప్పటికీ గుణములు ఈశ్వరునికి సంబంధించినవి కావు, ప్రకృతికి సంబంధించినవి. అవి ఆయా జీవులు వారి వారి వాసనలను అనుసరించి గుణాలను పట్టుకుంటారు. గుణాలను పట్టుకుని మళ్ళీ కర్మలు, మళ్ళీ వాసనలు, మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. ఇవి నిబద్ధంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. అవ్యయుడైన దేహిని అంటే నాశనము లేనటువంటి, అంటే స్వతసిద్ధంగా నాశనములే నిర్వికారుడైనటువంటి జీవుని దేహమునందు ఈ గుణములు నిబద్ధంతి, బంధిస్తూ ఉన్నాయి లేదా బంధించినట్లు ఉన్నాయి. అంటే దేహ తాదాత్మ్యం కలిగించడమే నిబద్ధంతి. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈ రోజు నుంచి పుష్యమాస ప్రారంభం. ఇది శనేశ్వరుని నక్షత్రం కాబట్టి ఈ మాసంలో ఏ పర్వదినాన్ని జరుపుకుంటున్నా ప్రతినిత్యం కూడాను శనేశ్వరుణ్ణి ఆరాధించడం అనేది విశేషవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని నిర్ణయ సింధు అనే గ్రంథం మనకు తెలియజేస్తోంది. పుష్యమాసంలో పెద్ద పండుగగా సంక్రాంతి ఈ మాసంలోనే మరొక విశేషం కూడా ఉంది. పగటి సమయం తక్కువగాను, రాత్రి సమయం ఎక్కువగాను ఉంటుంది. ఈ మాసంలో వస్త్రదానం, నువ్వులతో చేసినటువంటి ఎద్దును దానం ఇవ్వటం చాలా శుభకరం. అంటే ఎద్దు బొమ్మ పైన నువ్వులు అంటించి దానం చేయటం అన్నమాట. ఈ పుష్యమాసంలో గృహారంభం చేస్తే చోర భయం కలుగుతుందని మత్స్యపురాణం కూడా మనకు తెలియజేస్తోంది. కాబట్టి పుష్యమాసంలో మాత్రం గృహ నిర్మాణాలు చెయ్యరు. ఇకపోతే పుష్యమాసం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. రైతన్నలకు చాలా చక్కటి పండుగ. సస్యశ్యామలవంతమైనటువంటి పంటలన్నీ కూడాను ఇంటికి చేరేటువంటి శుభదినం. ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో అలంకరించడంతో పాటు ప్రతినిత్యం కూడాను హరిలో రంగ హరి అంటూ హరిదాసులు కూడాను హరిదేవుని కీర్తనావళిని చేస్తూ వారు ఇంటింటి వద్దకు వచ్చేటువంటి సాంప్రదాయ లక్షణం మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడాను సనాతన సంస్కృతి సంప్రదాయంలో గ్రామీణ వాతావరణ రీత్యా మన అందరం కూడాను ఆనందించేటువంటి విశిష్టవంతమైనటువంటి మాసంగా గ్రహించాలి. పుష్యమాసంలో తప్పనిసరిగా శనైశ్వరునికి సంబంధించినటువంటి పూజలు నిర్వహించడం వలన, శనైశ్వర మంత్రాన్ని నిత్యం పఠించడం వలన చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం మనకు కలుగుతుంది. శమగ్నిరగ్నిభిస్కరశ్చన్న స్తపతు సూర్య సంవాతో వాత్పరప అపశ్రిత అనేటువంటిది మూల మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఈ మాసమంతా కూడాను చక్కగా పఠించవచ్చు. ఎవరైతే ఈ మాసమంతా ఈ యొక్క మంత్రాన్ని జపిస్తారో వారికి శనైశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఎటువంటి ఈతి బాధలు లేకుండా చక్కగా సజావుగా జీవితం కొనసాగేటట్టుగా అనుగ్రహాన్ని ఇస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రం. అందుకనే శనైశ్వరుడికి ప్రీతికరమైన దేవుడు ఎవరంటే ఈశ్వరుడు అన్నమాట. ఈశ్వరాభిషేకం కూడాను చాలా విశేషవంతమైన
సత్ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో. ప్రతినిత్యం కూడా ఈశ్వరాభిషేకం చేసుకోవచ్చు ప్రతి వాళ్ళు కూడాను. హరహర మహాదేవ శంభో శంకర అంటూ. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:56. తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:21 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3:16 వరకు. వర్జం సాయంకాలం 6:52 నుంచి 8:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:50 వరకు. మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:31 వరకు. అమృతకాలం ఉదయం 9:29 నుంచి 10:56 వరకు. మరల రాత్రి 3:29 నుంచి 4:55 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:10. నేటి విశేషం శుక్రవారం. అలాగే ధనుర్మాసంలో 27వ శుభ దివసం శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అనుభవయోగ్యమైనటువంటి సంపదలు వృద్ధి చెందుతాయి. అలాగే ధనుర్మాసంలో 27వ శుభ దివసం సందర్భంగా ఆండాళు తల్లి గోదాదేవి అంటోంది, ఇప్పుడు నువ్వు ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి స్నానానికి ముందు కావాల్సినవి, స్నానం తరువాత కూడా ఇంకా కొన్ని కావాలి అని అంటుంటే ఆ మాటలు విని ఆ కృష్ణుడు అంటున్నాడు, నేను మీ సర్వస్వాన్ని తీసుకోవాలనుకుంటే మీరే నా సర్వస్వాన్ని తీసుకుని నన్నే జయించారే అని కృష్ణుడు అన్నాడు. అప్పుడు ఆమె అంటోందనమాట, స్వామి నిన్ను తలవము కొలవము అంటూ నీకు దూరంగా ఉండి నిన్ను తిట్టేవారిని సులభంగా జయించి ఓడించగలవు. మేము భక్తులం, నువ్వు తప్ప మాకు ఎవరూ లేరు, అందుకని నువ్వు మమ్మల్ని ఎలా ఓడించగలవు? గోవులను కాపాడే గోవిందుడే వేణుగానం విని పరవశులమై గోవిందా గోవిందా అంటూ కీర్తిస్తూ ఉంటాం. నీ నామంలో ఆ మాధుర్యం నా నోరు తడిని సార్థకం చేస్తోంది. రామావతారంలో సీతమ్మ వారి ద్వారా హనుమంతుడికి హారాన్ని కానుకగా ఇచ్చి సన్మానించినట్టుగా ఈ లోకంలోని వారందరూ మమ్మల్ని చూసి మెచ్చుకునేటట్టుగా నువ్వు, అలాగే మా అమ్మ నీలాదేవి ముందుగా మమ్మల్ని సన్మానించు. ఈ భూమి మీద కట్టుకోవడానికి పట్టుచీరలు, చేతికి గాజులు, భుజాలకి వంకీలు, చెవులకు దుద్దులు మాటీలు, తలకు చేమంతి బిళ్ళలు, కాళ్ళకు పట్టీలు ఇవన్నీ ఇప్పించి స్నానం అయిన తర్వాత మేము అలంకరించుకోవడానికి కావలసిన అన్నిటినీ మా అమ్మ నీలాదేవితో ఇప్పించు. మేము కొత్త బట్టలు కట్టుకుని ఆభరణాలు అలంకరించుకుని వచ్చిన తర్వాత పాయసం చేతిలో వేసుకుంటే
దాంట్లో ఉన్న నెయ్యి మోచేతి వరకు కారాలి. అటువంటి పాయసాన్ని మాకు ఇవ్వాలి. నీతో కలిసి హాయిగా తినేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాను. నేటి ఆణిముత్యాలు. విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు కలిగిన వ్యక్తిగా ఎదగడానికి ప్రయత్నించు. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఎంత బాగా భౌతికంగా చెక్కాడన్నది కాదు, ఎంత బాగా మనసులో చూశాడన్నది చూశాడు. అందుకే ఆయనకి నాలాగే పెట్టుకున్నాడన్నాడు. నావలనే దరువునందొక రూపము నచ్చి. ఏమి మాటలు పడ్డాయండి, ఏమి కవిత్వం అండి, అది కదా ప్రాతస్మరణీయం. నావలనే దరువునందొక రూపము నర్చి నిండిన భక్తి మీరగను. సాధారణంగా చూడండి, ఎదురుగుండా వ్యక్తి ఉంటే ఉపచారం చేయడం ఒకలా ఉంటుంది. వ్యక్తి కాకుండా ఓ విగ్రహం పెట్టి చేయమన్నాను అనుకోండి, తేడా వచ్చేస్తుంది. ఎందుకని? అది విగ్రహం కదండి అన్న భావన లోపల ఉంటుంది. మనిషి కదండి, ఆ భావన వేరుగా ఉంటుంది. మనసు పెట్టాడు భీముడు, అది ఆయనకు కావాలి. కాబట్టి నిండిన భక్తి మీరగను. ఈ మట్టి పువ్వులు తెచ్చినప్పుడు మృణ్మయ పుష్పములం లేదు ఆయన. ఇన్ని జాజి పూలు కోశాడు. పెద్ద జాజి పందిరి మా ఇంటి పైన పెట్టాను. అవి ఎన్ని విరగబూసాయి పూలు. జాజి పూలు కోయడం అంటే అంత తేలికైన విషయం కాదు. 5 నిమిషాల్లో కోసుకెళ్ళిపోయేవి ఏం కావు అవి. దానికో ఓర్పు ఉండాలి, దానికో అమరిక ఉండాలి, దానికో అందం ఉండాలి. పువ్వులు కోయడం అనేటటువంటిది ఒక సొబగు, ఒక కళ. కాబట్టి నిండిన భక్తి మీరగను నిత్యము అర్చన చేయుచుండగన్. అలా 1 గంట అరగంటో కాదయా, ప్రతిరోజు చేస్తాడు. ఇవన్నీ జాజి పూలు అంటాడు. అవి పట్టుకొచ్చి నా పాదాల వంక చూస్తాడు. అబ్బా, ఈ పాదాల అందం ఈ పువ్వులకి ఏది స్వామి, ఇవి ధన్యమైపోయాయి నీ పాదాల మీద పడి అంటాడు. నా పాదములను దర్శనం చేసి జాజి పూలు వేస్తున్నానని నా పాదాల మీద వేస్తాడు. అన్ని పువ్వులు వేసి మురిసిపోతాడు, మానసికంగా ఉంగుతాడు. నా పాదాలలో సువాసన, జాజి పూల వాసన కలిపి పీలుస్తూ ఉంటాడు. నిండిన భక్తి మీరగను. చేసి వెళ్ళిపోవడం కాదు, చేసిన దాని అందాన్ని అనుభవించాలి. పుష్పార్చన చేశావు, చేసిన పుష్పార్చన అందాన్ని అనుభవించాలి. స్వామికి బట్ట కట్టావు, కనీసం తట్టలో పెట్టి వస్త్రం ఇచ్చినా ఇచ్చిన బట్ట ఆయన కట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఊహ చెయ్యాలి మనసులో. అది నిండిన భక్తి మీరగను నిత్యము అర్చన చేయుచుండగన్. నీ పూజే ఉంది, నీ చేయించాలని ఓసారి వచ్చి వేసి వెళ్ళిపోతావు. ఆయన పూజకు అంతు లేదు, అలా చేస్తూనే ఉంటాడు. ఎందుకని? మళ్ళీ పద్యం మొదటికి రండి. కుండలు చేసి చేసి మళ్ళీ పెడతాడు, కుండలు చేస్తాడు. లోపల మళ్ళీ మల్లెపూలు చేయాలంటాడు. గూటన పెట్టుచు 2 కరంబులన్ పులిమి రేగిన మృత్తిక చేత పుష్పములు దండిగా చేసి మళ్ళీ చేస్తుంటాడు. మళ్ళీ పద్యం మొదటికి వెడితే మళ్ళీ ఆయన ఏం చేస్తుంటాడో మళ్ళీ వస్తుంటాడు, మళ్ళీ కుండలు చేస్తుంటాడు. అది భక్తి. ఆ పువ్వులు నాకు ఇష్టం, అవి నేను నా పాదాల మీద పెట్టి దాచుకున్నానన్నాడు వెంకటేశ్వరుడు. దాచుకున్నానంటే అపురూపం, అది మళ్ళీ మళ్ళీ చూసుకోవడం కోసమని అలా పెట్టుకుని ఓసారి వెళ్ళి చూసుకుని విరిచిపోతాడు. ఆయన ఏం చేస్తుంటాట, అలా కిందకోసారి చూసుకుని అబ్బా ఎంత ప్రేమతో ఇచ్చాడు. నిండిన భక్తి మీరగను నిత్యము అర్చన చేయుచుండగన్ అని ఓసారి నా పాదాల వంక చూసుకుని, అందరూ నా పాదాలు చూసి విరిసిపోతే నేను నా పాదాల మీద భీముడు వేసిన పువ్వులు చూసి మురిసిపోతున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ధర్మరాజు ఉదయిస్తున్న సూర్యుడిలాగా ఉన్నాడు. తన కాంతులతో అంధకారాన్ని దూరం చేస్తున్నాడు. ఆ ధర్మరాజు ద్రోణుడి వద్దకు వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారు? ధర్మరాజు మదపటేనుగు వంటివాడు, వేగవంతుడు, పరాక్రమశాలి, కౌరవపై క్రోధం గలవాడు, పురుషోత్తముడు, మహావీరుడు. రణభూమిలో ఎంతోమంది వీరులను సంహరించాడు. అతడు సత్యనిష్ఠుడు. ఒంటరిగానే అతడు తన భయంకరమైన కంటిచూపుతో శత్రువులను భస్మం చేయగలడు. అతడికి ఆ శక్తి, అంత శక్తి ఉంది ఆయనకు. అతడు విజయాన్ని కోరుకుంటున్నాడు. లోకుల ప్రేమను ఆధారంగా పొందాడు. ఆ ధర్మరాజు ద్రోణాచార్యుడి వద్దకు వస్తున్నప్పుడు, ధనస్సును పట్టుకొని ద్రోణుడి ముందు నిలబడుతున్నప్పుడు మన సూర్యుడిలో ఎవరూ అడ్డుకున్నారు? భీముడు మహాకాయుడు, మహోత్సాహుడు, 10,000 ఏనుగుల బలం గలవాడు, ఘనకార్యాలు చేస్తాడు, సమర్థుడు. అతడు ద్రోణాచార్యుడిపై దాడి చేస్తూ ఉంటే ఏ శూరులు అతడిని అడ్డుకున్నారు? అర్జునుడు మేఘశ్యాముడు, మహారథి, పరాక్రమశాలి, భీకరమైన వజ్రాస్త్రాన్ని ప్రయోగించగల శక్తి కలవాడు. ఇంద్రుడిలాగా బాణవృష్టిని కురిపిస్తూ ఉంటాడు. తన ధనుష్టాంకారంతోనూ రథఘోషతోనూ దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ ఉంటాడు. భయంకరమైన మేఘంలాగా రణభూముల్లో కనిపిస్తాడు. అతని విల్లు మెరుపుతీగ వంటిది. అతడి రథికులు కారుమబ్బుల వంటివారు. అతడి రథఘోష ఉరుమల ధ్వనిలాగా ఉంటుంది. అతడి బాణాల ధ్వని వర్షపాత శబ్దంలాగా ఉంటుంది. అతడి శత్రువులను వధిస్తూ ఉంటాడు. వీరుల శరీరాలతో యుద్ధభూమిని నింపేస్తూ ఉంటాడు. గాంధీవాన్ని పట్టుకొని భీకరంగా గర్జిస్తూ రుద్రుడై ఉంటాడు. అతడు గ్రద్ద, ఈకల కలవి, బాగా పదును పెట్టుబడినవి అయినటువంటి బాణాలను దుర్యోధనుడి పైన నా సేన పైన ప్రయోగిస్తూ ఉన్నప్పుడు మీరంతా ఏమనుకున్నారు? ఆ కపిధ్వజుడైన అర్జునుడు బాణాలతో ఆకాశాన్ని దట్టగా కప్పవేస్తూ ఉంటాడు కదా. అప్పుడు ఆ అర్జునుడిని చూసి మీరు ఎలాంటి స్థితికి లోనై ఉన్నారు? అక్కడ జరిగినట్టుగా చెప్పాలా? అయినంతవరకు పాపం చెప్తున్నాడు ఆయన. అర్జునుడు పెద్దగా సింహనాదం చేస్తూ మీ వెంట పడినప్పుడు మీరు ఎలా ఉన్నారు? అతడి గాంధీవ శబ్దంతో మన సేన నాశనం అయిందే? అతడు తన బాణాలతో అధికంగా మీ ప్రాణాలను తీశాడా? వేగంగా వీస్తున్న గాలి మేఘాలను చెదరగొడుతుంది. అలాగే అర్జునుడు తన బాణాలతో మన పక్షంలోని రాజులను గాయపరిచి ఉంటాడు కదా. అవును, అర్జునుడి పేరు వింటూనే మన సేనల ముందు భాగంలోని వారు పారిపోతూ ఉంటారు కదా. అటువంటి గాంధీవిని యుద్ధంలో ఎవడు సహిస్తాడు? అర్జునుడికి సేనలన్నీ వణికిపోతున్నప్పుడు, వీరులంతా భయపడిపోతున్నప్పుడు మన ద్రోణాచార్యుణ్ణి ఎవరు రక్షించారు? అర్జునుడి యుద్ధంలో దేవతలనైనా జయిస్తాడు కదా. మృత్యువును ఎవడు పొందాడు? విశ్వక్సేనో యస్యంత యస్య యోద్ధా ధనంజయః అశక్యః సరథో జేతుం మన్యే దేవాసురైరపి. యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు రథాన్ని నడుపుతూ ఉంటే, అర్జునుడు రథికుడై ఉంటే దేవాసురులు కూడా ఆ రథాన్ని గెలవలేరని నేను భావిస్తున్నాను. నకులుడు సుకుమారుడు, యువకుడు, అందగాడు, శూరుడు, మేధావి, నిపుణుడు, ధీమంతుడు, సత్యపరాక్రముడు. ఆ నకులుడు సింహనాదం చేస్తూ ఉంటే సకల సైనికులు బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఏ శూరులు ద్రోణాచార్యుని రక్షించారు? సహదేవుడు మహావీరుడు, అమోఘంగా బాణాలను ప్రయోగిస్తాడు, సిగ్గు కలవాడు, అతడికి ఓటమి అనేది తెలియదు. అటువంటి సహదేవుడు కోపించి సర్పంలాగా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అతడిని ఏ శూరుడు అడ్డుకొన్నాడు? వీరుడైన సాత్యకి సౌవీర రాజు యొక్క విశాలమైన సేనను మథించాడు. ఆయన ఓడించాడు. ఆయన కుమార్తె అయిన భోజను భార్యగా చేసుకున్నాడు. అంటే ఆయన కథ చెప్తున్నారు. ఆ సాత్యకి సత్యం, ధృతి, శౌర్యం,
నిర్మల బ్రహ్మచర్యం వంటి గుణాలు గలవాడు. అతడు బలవంతుడు, సత్యకర్మడు, ఉదారుడు, ఓటమి తెలియనివాడు. రణరంగంలో అతడు శ్రీకృష్ణుడితో సమానుడు. అర్జునుడిని గురువుగా స్వీకరించి అస్త్ర విద్యను నేర్చుకున్నాడు. అందుచేత అస్త్ర విద్యలో సాత్వికి అర్జునుడితో సమానమైనవాడు. ఆ సాత్వికి ద్రోణుణ్ణి సమీపిస్తూ ఉంటే ఎవరు అడ్డగించారు? అతడు వృష్ణి వంశీయంలో వీరుడు, శూరుడు, సర్వధనుర్ధారుల్లోనూ శ్రేష్ఠుడు. అతడు అస్త్ర విద్యలోనూ కీర్తిలోనూ పరాక్రమంలోనూ పరశురాముడితో సమానమైనవాడు. శ్రీకృష్ణుడిలో 3 లోకాలు ఉన్నట్లుగా ఆ సాత్వికలు సత్యము, ధృతి, మతి, శౌర్యము, శ్రేష్టమైన బ్రహ్మాస్త్రము ఉన్నాయి. సాత్వికి అంతటి గుణాలు గలవాడు. అతడిని దేవతలు కూడా ఎదిరించలేరు. ఆ సాత్వికిని మన పక్షంలో ఏ శూరుడు అడ్డుకున్నారు? దృష్టద్యుమ్నుడు మహావీరుడు. అంటే ఒక్కొక్క డీటెయిల్గా అడుగుతున్నాడు. ఉత్తమ వంశంలో పుట్టాడు. నిత్యము మంచి పనులు చేస్తూ దృష్టద్యుమ్నుడు విచారం ఉంటాడు. యుద్ధంలో గొప్ప బల ప్రదర్శన చేస్తాడు. అటువంటి అతడు అర్జునుడిని మేలు చేయాలని కోరుకుంటూ ఉంటాడు. అతడు నాకు కష్టం కలిగించడానికే పుట్టాడు. అతడు యముడు, కుబేరుడు, సూర్యుడు, ఇంద్రుడు, వరుణదేవుడు వంటివాడు, మహారథుడు. ఆ దృష్టద్యుమ్నుడు భీకర సంగ్రామములో ద్రోణాచార్యుడితో తప్పకుండా పోరాడతాడు. ఆ పోరాటంలో తన ప్రాణాలను కూడా లెక్క చేయడు. అతన్ని మన పక్షంలోని ఏ శూరులు అడ్డుకున్నారు? దుష్టకేతువు చేదీ దేశం నుండి ఒంటరిగా వచ్చి పాండవులను ఆశ్రయించాడు. అతడు ద్రోణుడి మీదకు వస్తుంటే మనలో ఎవరు అతడిని ఎదుర్కొన్నారు? కేతుమంతుడు అపరాంత గిరిద్వారంలో ధైర్యంగా నిలబడి దుర్జయుడైన రాజకుమారుని వధించాడు. ఆ కేతుమంతుడు ద్రోణాచార్యుడి మీదకు వస్తుంటే మన పక్షంలోని ఏ శూరులు అతడిని అడ్డగించారు? శిఖండి ద్రుపదుడి కుమారుడు. అతడికి స్త్రీ పురుషుల యొక్క ఇద్దరి గుణాలు, అవగుణాలు బాగా తెలుసు. ఆ శిఖండి యుద్ధంలో భీష్ముని మృత్యువుకు కారణమయ్యాడు కదా. ఆ శిఖండి ద్రోణుడికి ఎదురుగా వస్తుంటే అతడిని మనలో ఏ శూరులు అడ్డగించారు? ఆ శిఖండి ఇంకా ఉన్నాడు కదా. అందుకని అభిమన్యుడు గొప్పవాడు. అర్జునుడి కన్నా ఎక్కువగా మంచి గుణాలు గలవాడు. అస్త్రవిద్య, సత్యము, బ్రహ్మచర్యాలకు నిలయంగా ఉంటాడు. ఆ అభిమన్యుడు పరాక్రమంలో శ్రీకృష్ణుడు అంతటివాడు. బలంలో అర్జునుడు అంతటివాడు. తేజస్సులో సూర్యుడి వంటివాడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. అటువంటి అభిమన్యుడు నోరు తెరిచినా మృత్యువులాగా విజృంభించి ఉంటాడు. అతడు ద్రోణాచార్యునికి మీదికి వస్తూ ఉంటే అతడు ఏ శూరులు ఆవిడని అడ్డగించారు? అతడు యువకుడు, శత్రువును సంహరించగల శక్తిమంతుడు. అతడు ద్రోణుడి మీద దాడి చేస్తున్నప్పుడు మీ మనసు ఎలా స్పందించింది? ద్రౌపదీ కుమారులైన ఉపపాండవులు, నరోత్తములు సముద్రంలో, నదులు సముద్రంలో కలిసినట్లుగా వారు రణభూమిలో ద్రోణుని మీదకి వచ్చే ఉంటారు కదా. అప్పుడు వారిని ఎవరు నివారించారు? ఆ ఉపపాండవులు 12 సంవత్సరాల పాటు నియమాలు పాటించారు. భీష్ముడి వద్ద అస్త్ర విద్యను నేర్చుకున్నారు. ఇక దృష్టద్యుమ్నుడి పుత్రులు క్షత్రంజయుడు, క్షత్రదేవుడు, క్షత్రవర్మ. వీరిలో క్షత్రవర్మ ఇతరులను గౌరవిస్తాడు. ఈ ముగ్గురిని ఎవరు అడ్డుకున్నారు? చేకితానుడు రణభూమిలో 100 మంది వీరుల కన్నా అధికుడు అని వృష్ణి వంశీయులందరూ భావిస్తూ ఉంటారు. ఆ చేకితానుడు ద్రోణుడి మీదకు వస్తూ ఉంటే ఎవరు అడ్డుకున్నారు? అనాదృష్టి అనే వీరుడు వృద్ధక్షేముడి కుమారుడు. అతడు యుద్ధంలో అన్ని అడ్రస్సులు తెలుసు చూడండి. మరి అతడు యుద్ధంలో కళింగ రాజకుమారిని అపహరించి పెద్ద సాహసం చేశాడు. ఆ అనాదృష్టి ద్రోణుడి మీదకు దాడి చేస్తుంటే మనలో ఎవరు అడ్డగించారు? 5 కేకేయ సోదరులు ధర్మాత్ములు, సత్యపరాక్రమం గలవారు. ఎర్రటి కవచాలను, ఆయుధాలను, ధ్వజాలను ధరించుంటారు. ఇంద్రధనస్సు వంటి కాంతితో వెలిగిపోతూ ఉంటారు. వారు పాండవుల యొక్క పిన్ని కొడుకులు. ఈ వీరులు ఎప్పుడూ పాండవులకు విజయం కలగాలని కోరుకుంటూ ఉంటారు. వారు ద్రోణుని చంపడానికి వస్తూ ఉంటే వారిని ఎవరు అడ్డుకున్నారు? యుయుత్సుడు ధనుర్ధారులతో శ్రేష్ఠుడు, శూరుడు,
సత్యసంధుడు మహాబలుడై ఉన్నాడు. వారణావతంలో రాజులై యుయుత్సుడిని చంపాలని 6 మాసాలు పోరాడారు. అయినా కూడా అతన్ని చంపలేకపోయారు. అటువంటి యుయుత్సుడు ద్రోణాచార్యుని మీదకి వస్తూ ఉంటే అతన్ని మనలో ఎవరైనా అడ్డుకున్నారా? కాశీనగరంలో శ్రీ వ్యామోహంలో మునిగిపోయిన కాశీ రాజకుమారుని దృష్టద్యుమ్నుడు ఒక బల్లతో విశేషమైన బాణంతో వధించాడు. ఆ దృష్టద్యుమ్నుడు పాండవుల ఆలోచనలు అన్నిటినీ రహస్యంగా దాస్తూ ఉంటాడు. దుర్యోధనుడికి కీడు చేయటంలో ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటాడు. అతడు ద్రోణుని చంపటానికే పుట్టాడు. ఆ దృష్టద్యుమ్నుడు రణభూమిలో తప్పకుండా యోధులను చంపుతూ ఉంటాడు. అన్ని వైపుల నుండి మన సైన్యాన్ని చెదరగొడుతూ ఉంటాడు. అతడు ద్రోణుడికి ఎదురుగా వస్తున్నప్పుడు ఏ శూరులు అతన్ని అడ్డుకున్నారు? శిఖండి పుత్రుడు ద్రుపదుడి ఒడిలో పెరిగాడు. అస్త్రవిద్యను చక్కగా నేర్చుకొని ఎదిగాడు. అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడయ్యాడు. ఆ శిఖండి పుత్రుడు ద్రోణాచార్యుణ్ణి సమీపిస్తూ ఉంటే మనలో ఎవరు అడ్డగించారు? ఉశీనరుడి కొడుకైన శిబి ప్రధాన శత్రువులెందరినో చంపాడు. తన మహారథఘోషతో భూమిని ధ్వనింపజేశాడు. అది అశ్వమేధ యాగాలు చేశాడు. 10 అశ్వమేధ యాగాలు చేశాడు. అన్ని చోట్లకు వెళ్ళి అందరినీ జయించాడు. ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకునేవాడు. రుచికరమైన అన్నపానాలతో విప్రులను సంతోషపెట్టాడు. కోరుకున్న దక్షిణలను విప్రులకిచ్చి సర్వమేధ యజ్ఞాన్ని చేశాడు. యాగ సమయంలో గంగా తీరంలో ఎన్ని ఇసుక రేణువులున్నాయో అన్ని గోవులను దానం చేశాడు. శిబి చేసిన కష్టసాధ్యమైన యజ్ఞాన్ని చూసి దేవతలంతా ఇలా అన్నారు, ఈ శిబి చేసినట్లుగా ఇలాంటి యాగాన్ని ఇంతకుముందు ఎవరూ చేయలేదు, ఇక మీదట కూడా ఎవరూ చేయలేరు అని మెచ్చుకున్నారు. ఆ మాట నిజం. 3 లోకాల్లోని స్థావర జంగమ ప్రాణాల్లో శిబి తప్ప ఇలాంటి రాజు మరొకడు పుట్టలేదు. అంటే ఇసుక ఎంత ఉందో అన్ని గోవులు అని అర్థం ఏమిటంటే అన్ని లెక్కలేనన్ని గోవులు అని అర్థం. అంతేగాని అక్కడ వెళ్ళి ఇసుక పట్టుకొని ఎంచి చెప్పొద్దండి ఇన్ని గోవులా అండి. అంటే ఇసుక ఉండే గోవులుంటే దండిగా ఉన్నాయని అర్థం. ఒక్క శిబి తప్ప మరొక రాజు ఇంత భారాన్ని మోయలేడు. లోకంలోని మానవులేరు కూడా శిబి మార్గంలో నడవలేరు. అటువంటి శిబి మనువుడై శైబ్యుడు. ఆ శైబ్యుడు నోరు తెరిచిన మృత్యువులాగా ద్రోణుడు ఎదురు వస్తూ ఉంటే అతన్ని ఏ వీరుడు ఎదిరించాడు? మత్స్యదేశరాజు విరాటరాజు. ఆయన తన రథసేనతో ద్రోణుడి మీదకు దూసుకొని వస్తుంటే ఆయనని ఏ వీరులు అడ్డుకున్నారు? ఘటోద్గజుడు భీముడి సద్యోగర్భంలో పుట్టాడు కదా. అతడు వీరుడు, మాయావి, రాక్షసుడు, మహాబలవంతుడు. అతడంటే నాకెంతో భయం. ఆ ఘటోద్గజుడు ఎప్పుడు పాండవుల విజయాన్ని కోరుకుంటూ ఉంటాడు. నా పుత్రులకు అతడు ముళ్ళు వంటివాడు. ఆ ఘటోద్గజుడు ద్రోణాచార్యుని మీదకి వస్తూ ఉంటే ఎవరు అడ్డుకున్నారు? ఓ సంజయ, మీరు ఇంకా ఇటువంటి వీరులెందరో పాండవుల కోసం యుద్ధంలో ప్రాణాలు విడవటానికి కూడా సిద్ధమయ్యారు. వారు ఇంకా గెలవనిది ఏముంటుంది చెప్పు? ఇంక గెలవనిది ఏముంది? ఏది ఉండదు. వారన్నీ జయిస్తారు. పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు పాండవుల హితాన్ని కోరుకుంటూ ఉంటాడు. అంటే వీళ్ళందరూ అటువంటి వాళ్ళు అని అర్థం. ఎవరు అడ్డుకుంటారు వీడిని అని ఎవరు అడ్డుకోలేదు. పాండవులకు ఆశ్చర్యంగా ఉన్నాడు. ఇక పాండవులకు ఓటమి ఎలా కలుగుతుంది? లోకానాం గురురత్యర్థం, లోకానాం గురురత్యర్థం, లోకనాథక సనాతనగ, లోకనాథక సనాతనగ, నారాయణో రణే నాథక, నారాయణో రణే నాథక, దివ్యో దివ్యాత్మకో ప్రభు, దివ్యో దివ్యాత్మకో ప్రభు. శ్రీకృష్ణుడు పరమగురువు, సనాతనుడు, లోకనాథుడు, దివ్యుడు, దివ్యాత్మకుడు. యుద్ధంలో అందరినీ గతి అయి ఉన్నాడు, అందరికి కూడా. ఆ నారాయణుడనే ఈ శ్రీకృష్ణుడు పండితులు ఆ శ్రీకృష్ణుడు దివ్యకర్మలను నిరంతరం కీర్తిస్తూ ఉంటారు. ఆత్మస్థైర్యం కోసం వాటిని నేను భక్తితో స్తుతిస్తాను అన్నాడు ధృతరాష్ట్రుడు.
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్రోణ పర్వంలో మొదటి 10 అధ్యాయాల వరకు కూడా ధృతరాష్ట్రుడు ప్రశ్న పర్వము అని అనుకుంటూ ఈ 11వ అధ్యాయం ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు: ఓ సంజయ, శ్రీకృష్ణుడు చేసిన దివ్య కర్మలను గురించి చెబుతున్నాను విను. ఆ పనులను మరొకడు ఎవడూ చేయలేడు. ఆ గోవిందుడు గోపకులంలో పెరిగాడు. బాల్యంలోనే అతడు 3 లోకాలను ప్రసిద్ధి చెందాడు. ఉచ్చైశ్రవంతో సమానమైన బలం కలిగి ఉన్నాడు. యుద్ధంలో వాయువులాగా వేగవంతుడై ఉన్నాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు యమునా నదీ తీరంలో నివసించే కేశిని అనే గుర్రాన్ని వధించాడు. మరొకసారి ఒక రాక్షసుడు గోవులకు మృత్యువులాగా ఎద్దు రూపంలో వచ్చాడు. ఆ రాక్షసుడిని శ్రీకృష్ణుడు చిన్నతనంలో వట్టి చేతుల్లో చంపాడు. అలాగే కృష్ణుడు ప్రళంబుడిని, నరకుడిని, జంబుడిని, పిఠాసురుణ్ణి చంపాడు. యముడిలాగా ఉన్నటువంటి మురుణ్ణి కూడా చంపాడు. అదేవిధంగా జరాసంధుడి రక్షణలో ఉన్న కంసుణ్ణి కూడా చంపాడు. అతడి అనుచరులను కూడా చంపాడు. కంసుడు భోజదేశానికి రాజు. అతడి తమ్ముడు సునాముడు సూర్యసేన దేశానికి రాజు. అతడు ఒక అక్షోహిణీ సేనకు అధిపతి. ఒకనాడు శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి ఆ సునాముణ్ణి సైన్యంతో సహా వధించాడు. దుర్వాస మహర్షి బ్రహ్మర్షి, ఆయన పరమకోపిష్టి. ఆయనను శ్రీకృష్ణుడు భార్యతో కలిసి ఆరాధించాడు. అప్పుడు దూర్వాసుడు ఎంతో సంతోషించి శ్రీకృష్ణుడికి ఎన్నో వరాలు ఇచ్చాడు. అలా కృష్ణుడు ఆయననే మెప్పించాడు. స్వయంవరంలో శ్రీకృష్ణుడు గాంధార రాజకుమారిని పొందాడు. అప్పుడు సకల రాజులు ఎదిరించారు. శ్రీకృష్ణుడు వారిని గెలిచి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో మరికొందరు రాజులు ఆ పెళ్లిని అంగీకరించలేదు. మేలుజాతి గుర్రాలలాగా ముందుకు దూకారు. వాళ్ళంతా శ్రీకృష్ణుడిని ఎదిరించి ఓడిపోయారు. శ్రీకృష్ణుడు ఉపాయంతో భీమసేనుడి చేత జరాసంధుడిని చంపించాడు. రాజసూయ యాగంలో ఛేది రాజైన శిశుపాలుణ్ణి పశువుని చంపినట్టుగా చంపేశాడు. శాల్వుడనేవాడు ఒక దైత్యుడు. అతడి రక్షణలో ఒక దైత్య నగరం ఉండేది. దాని పేరు శౌభం. అది ఆకాశంలోనే ఉంటుంది. ఆకాశంలోనే తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఎవరూ సమీపించలేరు. ఆ నగరాన్ని శ్రీకృష్ణుడు సమీపించాడు. దాన్ని ముక్కలు చేసి సముద్రంలోకి పడగొట్టాడు. అంగ, వంగ, కళింగ, మాగధ దేశాలను గెలిచాడు. కాశీ, కోసల, వాత్స్య దేశాలను గెలిచాడు. గార్గ్య, కరూష, పౌండ్రము మొదలైన దేశాలను గెలిచాడు. అవంతి దేశాలను, దక్షిణ ప్రాంతంలోని వారిని గెలిచాడు. పర్వత ప్రాంతీయులను, దశేరుకులను, కాశ్మీరులను జయించాడు. ఔరసికులకు, పిశాచులను, ముద్గలులను, కాంబోజులను జయించాడు. వాటధానులను, చోళలను, పాండ్యలను, త్రిగర్తలను, మాలవులను, దరదులను కూడా జయించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.